హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ గారెలు చేయబోతున్నాను. గారెలకి ముందుగా ఏంటంటే పొట్టు మినపప్పు తీసుకున్నాం. ఇది మేము రైతుల దగ్గర తీసుకున్నాం. ఇది బాగా బాగు చేసుకొని ఆడించుకొని ఇలా చేసుకొని నానబెట్టుకున్న తర్వాత ఇలా రుబ్బు ఆడుకున్నాం. ఈ రుబ్బు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గారెలు చేయాలనుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరగబెట్టిన తర్వాత ఆయిల్ మరగబెడుతున్నాను. బాండీ పెట్టి ఈ రుబ్బులో వేయవలసింది ఏంటంటే కొంచెం అంటే ఇది టిప్ అనమాట. కొంచెం ఇడ్లీ రవ్వ కానీ గోధుమ నొగ్గ కానీ వేసి కొంచెం కలుపుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. నూనె కూడా ఎక్కువగా పేల్చదు. అందువల్ల మినపప్పు ఆడుకునేటప్పుడే ఉప్పు వేసేసానండి. ఒక పక్క బెల్లం పెట్టుకుంటున్నాను. లేదు, చిన్నది వేసుకొని చూస్తే తెలుస్తుంది. జరిగింది. ఇప్పుడు ఇలా ఒక కవర్ తీసుకొని కొంచెం తడి చేసి చాలా టేస్ట్గా ఉంటాయండి. బెల్లంతో అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి, ఎందుకంటే అది ఐరన్ కాబట్టి. ఆర్గానిక్ బెల్లంతో ఏదైనా చేస్తాం మేము, ఎందుకంటే అన్నీ కల్తీలే కదా. కొంచెం కాకపోయినా కొంచెమైనా సరే ఆ కల్తీ నుండి తప్పించుకోవాలని ఆర్గానిక్వే అన్నీ కొంటుంటాను నేను. పప్పు బాగా నానింది కాబట్టి ఉబ్బుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకో నలుగురికి వెళ్తుంది. కొత్త యూట్యూబ్ మరి పెట్టినందుకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఎండాకాలం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెళ్ళేటప్పుడు పక్కన స్తంభాలు అవి పట్టుకొని వెళ్ళకండి. నీటిలో ఏమైనా వైర్లు అవి ఉన్నప్పుడు అవి పట్టుకోవడం గట్రా చేయకండి. జాగ్రత్తగా వెళ్ళండి. మీ కుటుంబానికి మీరెంత అవసరమో మీ కుటుంబానికి అంత అవసరం. జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే మా ఊర్లో ఒక అబ్బాయి అలాగే వెళ్తూ కరెంటు స్తంభాన్ని పట్టుకున్నాడు. కాలు తీసేవలసి వచ్చింది. ఆ అబ్బాయి ఇంకా ఎంతవరకు బ్రతుకుంటే అంతవరకు కాలు లేకుండా మంచం మీదే ఉండాలి. అది చాలా బాధాకరం. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. యవనస్తులు బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. ఏముందో ఎక్కడికే కదా వెళ్ళి వస్తామని చెప్పి హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళకండి. హెల్మెట్ పెట్టుకోండి. ప్రభుత్వం చెప్తుందంటే మీ జాగ్రత్త కోసమే కదా. కేవలసిగా ఒక తల్లిగా ఒక అమ్మగా మీకు చెప్తున్నాను ఈ విషయం. ఈవిడ చెప్తే వినడం ఏంటో అనుకోకండి. ఆంటీ చెప్తుంది వినడం ఏమిటో అనుకోకండి. నాకు యవన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల బట్టి నేను చెప్తున్నాను. సొసైటీని బట్టి కూడా చెప్తున్నాను నేను. మొన్న ఈ మధ్య మా మేనలుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ బాధ నుండి ఇంకా మేము తేరుకోలేదు. అందువల్ల చెప్తున్నాను హెల్మెట్ కోసం. చెప్పిన ఇంకొక జెస్సీ కోసం. ఈ మధ్య మా మేనలుడు హెల్మెట్ లేదు, యాక్సిడెంట్లో చనిపోయాడు. 5 నెలలు దగ్గర అవుతుంది. 24 వస్తే 24తోనే 5 వచ్చింది. తల్లిదండ్రులకే కాదు, అందరికీ, బంధువులందరికీ కాదు, చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆ అబ్బాయిని చూసి
చాలా బాధపడ్డారు, ఏడ్చారు. కానీ తల్లిదండ్రులకి ఆ బాధ, కడుపు కోత ఎవరు కూడా తీర్చలేంది. నేను ఆ అబ్బాయికి మేనత్తని. బెల్లం బెల్లం కొట్టి ఇక తేనె చేసుకున్నానండి. తేనె గారెలకి ఇంకా తేనె అయింది, గారెలు వేయాలి. బెల్లం పాకం, ఇలాచీ పౌడర్ వేద్దాం. ఒక గారె చూడండి, చాలా కలిపోతుంది. ఇదిగండి ఈ పిండి ఈ మినపగారెలోని ఇడ్లీ నూక వేయడం వల్ల చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. నూనె కూడా పీల్చదు, వేసిన నూనె వేసినట్టుగా ఉన్నది. అది టిప్. గారెలు అంటేనే నూనె పీల్చుతుందని ఎవరు చాలామంది తినరు. కాకపోతే ఏంటంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. తేగపాకం వచ్చినప్పుడు ఈ గారెలు వేసుకుంటే చాలా జిగమానంగా ఉంటుంది. వేడి వేడి తేనెగారెలు రెడీ. తేనెగారెలు పెద్దలు అంటుంటారు కదా, తింటే గారే తినాలి, వింటే భారతం వినాలి. భారతం వినేటప్పుడు ఎంత కమ్మగా ఉంటుందో గారె తినేటప్పుడు కూడా అంత స్వీట్నెస్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.